ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. మొత్తం 13 మంది నామినేషన్ దాఖలు చేయగా 11 మంది బరిలో నిలిచారు. 2 నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణ కార్యక్రమం ముగిసింది. మొత్తంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 13 మంది నామినేషన్లు వేయగా అందులో 2 నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. 11 మంది ప్రస్తుతం అసెంబ్లీ పార్లమెంట్కి సంబంధించిన బరిలో ఉన్నారు. మొత్తంగా 2 అభ్యర్థులు కాంగ్రెస్ రెబల్ సంబంధించిన అభ్యర్థి నరేష్ జాదవ్తో పాటు మరొక అభ్యర్థి ఆడే బాలాజీ వీరిద్దరు కూడా తమ నామినేషన్ని విత్డ్రా చేసుకున్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించి 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ సంబంధించి గెడం నాగేష్, అటు కాంగ్రెస్ నుంచి రాథోడ్ రమేష్, బీజేపీ నుంచి సోయం బాపురావు, మరో జనసేన పార్టీ నుంచి నరేందర్ నాయక్ ఈ అభ్యర్థులతో పాటు మరో గుర్తింపు పొందిన పార్టీలకు సంబంధించిన పలువురు కూడా బరిలో ఉన్నారు. కుమ్రా వందన నవరాజ్యం పార్టీ నుంచి నరేందర్ నాయక్ జనసేన, పవార్ కృష్ణ జనక్రాంతి పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారు. దాంతోపాటు భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఆయన బరిలో ఉండబోతున్నారు. ఇటు ఆర్ఏ ఎల్లన్న ఇండిపెండెంట్గా బరిలో ఉన్నారు. కుమ్రా రాజు, పెంటన్న, రామ్దాస్ వీళ్ళు కూడా ఇండిపెండెంట్గా బరిలో ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి 11 మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు ప్రధాన పార్టీలతో పాటు. ఇక ఓటర్ జాబితాకు సంబంధించి కూడా ఫైనల్ ఓటర్ జాబితా పూర్తయింది. 14,88,358 మంది పూర్తిగా ఓటర్లు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అందులో కొంత మహిళలు ఎక్కువగానే ఉన్నారు. ఈసారి 7,58,064 మంది మహిళలు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరితో పాటు 7,30,233 మంది పురుష ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీంతోపాటు ఇతరులు కూడా ఒక 56 మంది ఇతరులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 2,069 పోలింగ్ బూత్ మొత్తంగా ఈ 7 నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా సిర్పూర్ ఒక 283 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆసిఫాబాద్లో 300, ఖానాపూర్ ఒక 303, ఆదిలాబాద్ 280, బోత్ 300, నిర్మల్ 302, ముదల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 311, టోటల్గా 2,079 పోలింగ్ కేంద్రాలను ఈసారి మొత్తంగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ఇప్పటికే కింది స్థాయి సిబ్బంది కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన అధికారులంతా కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నారు. వారికి ట్రైనింగ్ ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ పూర్తవుతుంది. జిల్లా యంత్రాంగం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఈ పార్లమెంటు ఎన్నికల అధికారిగా ఆమె వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే అన్ని రకాల భద్రతా విషయంలో కావచ్చు, మిగతా ఏర్పాట్లన్నింటిలో కూడా వారు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 11వ తేదీన జరగబోయే ఎన్నికలకి ఆదిలాబాద్ సంబంధించిన పార్లమెంట్ లోక్సభ సంబంధించిన ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 13 మంది అభ్యర్థుల్లో 2 అభ్యర్థులు కాంగ్రెస్ సంబంధించిన రెబల్ అభ్యర్థి తను రీజన్ చెప్తున్నాడు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి తనకు కొంత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాను డ్రాప్ అయ్యాను, ఉపసంహరించుకున్నానని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ఆయన మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అటు రాథోడ్ రమేష్కి సపోర్ట్ చేస్తారా లేదా అన్నది ఇంకా నిర్ణయించుకోవాల్సిందని చెప్తున్నారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ అభ్యర్థి గెడం నాగేష్తో పాటు సోయం బాపురావు, మొత్తంగా ఈ ముగ్గురు మధ్యలో త్రిముఖ పోటీ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యలోనే హోరావరి పోటీ ఉంటుంది. ఓవరాల్గా ఈ ముగ్గురు మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా గుర్తింపు పొందిన పార్టీలు ఇండిపెండెంట్లతో కలిపి మొత్తంగా 11 మంది ఈసారి ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి తాము అదృష్టాన్ని పరీక్షించేందుకు బరిలోకి దిగబోతున్నారు. ఓటు